హాయ్! అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈరోజు టమాటా పప్పు చేద్దాం. చూద్దాం రండి. ముందుగా కందిపప్పు, టమోటా, ఆనియను, కొత్తిమీర, కరివేపాకు, గార్లిక్, పసుపు, ఉప్పు, కారం తీసుకొని కందిపప్పుని నీట్‌గా కడుక్కొని ఒక కుక్కర్‌లో వేసుకోవాలి. తర్వాత వాటర్‌లో టమోటాలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా కడుక్కొని వాటిని కూడా చిన్నగా తరుక్కోవాలి. టమోటాలు చిన్నగా తరుక్కొని ఆనియన్స్ కానీ తరుక్కొని కుక్కర్లోకి వేసుకోవాలండి. కందిపప్పు, గార్లిక్, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. తగినంత నీళ్ళు వేసుకొనేసి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి. కావాల్సినంత వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 4-5 విజిల్లు వచ్చే వరకు పెట్టుకోవాలి. 4-5 విజిల్లు వచ్చే వరకు పెట్టుకొని విజిల్ వచ్చినాక పప్పు మెత్తగా కొద్దిగా ఉప్పు వేసుకొని రాముకొని తిరువాతకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్లోకి ఫస్ట్గా తిరువాత గింజలు వేసుకొని తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. అవి కొంచెం కాగినాక ఎండుమిరపకాయలు, కరివేపాకు, కరివేపాకు వేసుకొని చివరగా ధనియాలు వేసుకోవాలండి. కొద్దిగా ధనియాలు బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకొని ఆ తిరగవాతని మెత్తగా రాముకున్న పప్పులోకి వేసుకోవాలండి. అంతే, కమ్మటి టమోటా పప్పు రెడీ. చూసారా, కలర్ఫుల్గా ఉంది. టమోటా పప్పు రెడీ.